లాస్ట్ వీడియోలో ఏ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకూడదు అని డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చార్ట్స్ ప్లాట్ఫామ్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. ఓకే, డీమ్యాట్ అకౌంట్లో ఏదైతే ఓపెన్ చేయాలని డిస్కస్ చేసాం కదా, దాంట్లో చార్ట్స్ ఆల్రెడీ బ్రోకర్ ఫ్రీగా ఇస్తాడు, కానీ అది అస్సలు వాడద్దు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ చార్ట్స్ అడ్వాన్స్ లెవెల్ చార్ట్స్ ఉండవు. అందుకే మనకి ఈ ట్రేడింగ్ వ్యూ అనే వెబ్సైట్ ఉంటుంది, ఇది యాప్ కూడా ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మనం ప్రీమియం వర్షన్ తీసుకోవాలి. ఒక 12,000 పెట్టుకోవాలి మనకి ఎవ్రీ ఇయర్లీ. ఓకే, ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ 12,000, 15,000, 18,000 అట్లా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో ఆఫర్ వస్తుంటుంది మనకి, తీసుకోవాలి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాన్స్డ్ చార్ట్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ ఉంటాయి. చాలామంది కోడింగ్ రాసి అడ్వాన్స్ లెవెల్ ఇండికేటర్స్ కనిపెడుతూ ఉంటారు. దీంట్లో బ్రోకర్ చార్ట్స్లో ఉండదు, స్టాండర్డ్ డిఫాల్ట్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇక్కడైతే అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు మనకి. ఓకే, అవసరమైతే మనం కూడా కోడింగ్ రాయొచ్చు. నెక్స్ట్ డ్రాయింగ్ టూల్స్ అనమాట. మనకి బ్రోకర్ చార్ట్స్లో మనకి చార్ట్స్లో ఒక లెవెల్స్ గీసుకోవడం కానీ, ఒక ట్రెండ్స్ గీసుకోవడం కానీ జరిగితే నెక్స్ట్ డే మళ్ళీ గీసుకోవాలి, పోతూ ఉంటుంది. అట్లా కాదు, ఇక్కడ ఒక్కసారి లెవెల్స్ ట్రెండ్ గీసుకున్నాం అనుకోని ఆటోమేటిక్గా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. స్పీడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. జస్ట్ ఓపెన్ చేసి స్టాక్ సెర్చ్ చేసే చాలు వచ్చేస్తుంది. అలాగే బ్రోకర్ అకౌంట్ అట్లా కాదు, చాలా ఓపెన్ చేయాలి మనం. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కూడా ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లో అన్ని చార్ట్స్ చూడొచ్చు మనం. ముఖ్యంగా అలర్ట్స్ అనేవి బ్రోకర్ చార్ట్స్లో ఇవ్వడు, ఈ ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో అలర్ట్స్ ఇస్తారు. పర్టికులర్ ప్రైస్లో నేను బై చేయాలి అంటే ఆ ట్రిగ్గర్ అయినాక మనకి మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకొని, బ్రోకర్ చార్ట్స్ అంటే ఎగ్జిక్యూషన్కి, ట్రేడింగ్ వ్యూ అంటే చార్ట్స్ కోసం, అనాలిసిస్ కోసం మనకి. సో కంపల్సరీగా ట్రేడింగ్ వ్యూ అనేది ప్రొఫెషనల్గా మీరు ఎదగాలి, ట్రేడర్గా, ఇన్వెస్టర్గా అంటే ఈ కంపల్సరీ అకౌంట్ ఓపెన్ చేయండి ట్రేడింగ్ వ్యూ.